ఢిల్లీలో కేంద్ర ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 2025-26 వానాకాలం యాసంగి సీజన్ కు సంబంధించిన 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యాన్ని తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వినతి పత్రం అందించారు. ఇప్పుడు యాసంగి పంటలో 90 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని తెలిపారు. కాబట్టి అంతకు ముందు ఉన్న 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ ను తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 2025-26 వానాకాలం యాసంగి సీజన్ కు సంబంధించిన 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యాన్ని తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వినతి పత్రం అందించారు. ఇప్పుడు యాసంగి పంటలో 90 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని తెలిపారు. కాబట్టి అంతకు ముందు ఉన్న 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ ను తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి గురించి కలిసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ నౌ. ఈ రబీ సీజన్ లో 90 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాము. తెలంగాణలో మేము వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 48 గంటల్లో ఎంఎస్పీ ప్రైస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణకి ఈ రబీలో 30 లక్షల మెట్రిక్ టన్ల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 ఏళ్ల నుంచి 1400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డ్యూ ఉన్నాయి. అవి కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసినాము. మూడో విషయము, మరి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనే స్కీమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు డిస్కంటిన్యూ చేసింది. అది కరెక్ట్ కాదు. మరి స్కూల్ పిల్లలకి రేషన్ రైస్ లో, హాస్టల్స్ లో ఎఫ్ఆర్కే రైస్ కంటిన్యూ చేయాలని చెప్పి కేంద్ర మంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం.